Problems of energy sector in Telangana or India. ఓకే. సో ఈ క్వశ్చన్‌కి ఫస్ట్ ఇంట్రొడక్షన్‌లో ఏం రాస్తారు సార్ మీరు? ఇంపార్టెన్స్ ఆఫ్ ఎనర్జీ సెక్టర్ రాయండి. ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎనర్జీ సెక్టర్. ఓకే. తెలంగాణ అయితే సార్ తెలంగాణ, ఇండియాలో అయితే ఇండియా. సో ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉందో రాయండి. ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ. ఇది సార్ మీరు ఎగ్జామ్‌కి పోయేటప్పుడు ఒకసారి చూడండి. ఓకే. ఇప్పుడున్న డేటా మనకి 12/1/2023కి ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్ మీకు రీసెంట్‌గా గవర్నమెంట్ ఏం చేసింది, వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది. ఆ వైట్ పేపర్స్‌లో సార్ వాళ్ళు ఏం చేసారు, మెన్షన్ చేసినారు. ఇండియాలో ఎంత ఉంది, తెలంగాణలో ఎంత ఉంది. ఇది మీరు 2023 వరకి. డిసెంబర్ 1, 2023 వరకు ఉంది. మీరు ఎగ్జామ్‌కి పోయేటప్పుడు సార్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి. సో చెక్ చేసి ఈ రోజు వరకు ఇంత ఉందని రాయండి అక్కడ. సో దీంట్లో రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి ఎంత పర్సెంట్ ఉందో రాయండి. రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి ఎంత పర్సెంట్ ఉంది. ఇవి సార్ నేను ఇప్పుడు చెప్పిన అనుకోండి, మీరు ఇవే బట్టి పడతారు. ఎగ్జామ్లో సార్ అప్డేట్ అవ్వరు. అర్థమవుతుందా? సో ఇది మీరు చూసుకోండి ఒకసారి. ప్రజెంట్ ఎంత ఉంది సార్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇండియాలో అయితే 40%. రిన్యూవబుల్ ఎనర్జీ సార్ 40% ఉంది. ఓకే. 42 అప్రాక్సిమేట్లీ సార్, మీరు ఎగ్జాక్ట్ రాయాల్సిన అవసరం లేదు. అప్రాక్సిమేట్లీ అని రాసి అప్రాక్సిమేట్లీ 40% ఉన్నది. రిమైనింగ్ ఫ్రమ్ నాన్ రిన్యూవబుల్స్ అదొకటి రాయండి. ఇది రాసిన తర్వాత ప్రాబ్లమ్స్ రాయండి. ప్రాబ్లమ్స్ ఆర్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఎనర్జీ సెక్టర్. సో ఈ శక్తి రంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? శక్తి రంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఓకే. దీని తర్వాత దీనికోసం సార్ గవర్నమెంట్ ఏమేం చేసింది? గవర్నమెంట్ దీనికోసం ఏం చేసింది రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సార్ మనం కోల్లో డిస్కస్ చేసినాం, గుర్తుందా? ఎంఎండిఆర్ యాక్ట్ ని అమెండ్ చేసినాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎంఎండిఆర్ ని అమెండ్ చేసినాం ఎప్పుడు సార్? 2022లో. సో ఇది 1957 యాక్ట్. ఈ 1957 యాక్ట్ ని అమెండ్ చేసినాం. ఈ అమెండ్మెంట్ లో ఏం చేసినాం సార్? ఇప్పుడు వరకు ఈ 1957 వరకు కోల్ మైన్స్ అనేటివి మనం ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇస్తుండే. కోల్ మైన్స్ ఆర్ అలొకేటెడ్ టు ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్ కి వాళ్ళ ఓన్ కన్జంప్షన్ కోసం మాత్రమే, వీళ్ళకి ఓన్ కన్జంప్షన్ కోసం మాత్రమే మనం అలొకేట్ చేస్తుండే. ఓకే. తర్వాత ఏం చేసినారు సార్? ఈ ప్రైవేట్ వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న సర్ప్లస్ బొగ్గుని వేరే వాళ్ళకి అమ్మొచ్చు. ఇదేంటి సార్? ఈ అమెండ్మెంట్ యాక్ట్. అర్థమైందా? కోల్ కి ఒక ప్రాబ్లం, ఎనర్జీ సెక్టర్ లో మేజర్ ప్రాబ్లం ఏంటి సార్? రా మెటీరియల్. వెదర్ ఇట్ ఈస్ హైడ్రో ఎలక్ట్రిక్, వెదర్ ఇట్ ఈస్ థర్మల్ పవర్. ఈ రెండిట్లలో మేజర్ ప్రాబ్లం మనకి రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ అనేది సార్ ఇక్కడ కోల్ ని తీసుకున్నట్టయితే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ దగ్గర ఉంది, కానీ వాళ్ళ దగ్గర అమ్మడానికి లేదు. ఇప్పుడు మనం ఏం చేసిన వాళ్ళని అమ్మొచ్చు. అప్పుడు ఒక ప్రాబ్లం తీరిపోద్దా? అర్థమైందా? సో ఇట్లాంటి మనం ఏం చేయాలి? ఇనిషియేటివ్స్ రాయాలి. తర్వాత మీరు సరే ఏమైనా సజెస్ట్ చేయండి, ఇంకా బెటర్ ఏమైనా చేయొచ్చా? సజెషన్స్ అంటే సూచనలు లేదా సలహాలు అంటాం కదా. సూచనలు లేదా సలహాలు. ఓకే. సజెషన్స్ లైక్ ఇప్పుడు సార్ పవర్ సెక్టర్ ఉంది అనుకోండి.
పవర్ సెక్టర్‌లో కోఆర్డినేషన్ అనేది ఉండదు. ఓకే. కోఆర్డినేషన్ పెట్టాలి. బెటర్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఇట్లాంటి సింపుల్ వర్డ్స్‌లో మీరు రాసేయండి. తర్వాత ఫైనల్‌గా కంక్లూషన్ రాయండి.